నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. చాలా కీలకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చ. ఏపీ పాలిటిక్స్లో రేపు జరగబోయే లోకల్ వార్ ఎలా ఉండబోతుంది, ఏ రకంగా ఎవరెవరికి ఏ షేరింగ్ ఉంటుంది అన్న. వైసీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈసారి తన పవర్ చూపించుకోవాలి. ఎందుకంటే 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత ఉంది. అందుకని మన వైపు వాళ్ళు చూస్తున్నారు అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా వీళ్ళు ఉన్నారు. సరే, ఉందో లేదో అవన్నీ కూడా రేపు ప్రజలు నిర్ణయిస్తారు. మరొక వైపు కూటమిలో కూడా ఏ రకంగా రేపు లోకల్ ఎన్నికలకు సంబంధించి 2024లో ఏదైతే రేషియో ఉన్నదో ఆ రేషియోతోటే వెళ్ళాలా, లేకపోతే లోకల్గా రేపు జరగబోయే స్థానిక ఎన్నికలకు సంబంధించి సీట్లు పెంపు చేసుకోవాలా. సీట్లు పెంపు చేయకపోతే ఏ రకంగా మరి ప్రజలు ఆ పార్టీలకు మద్దతు పెరుగుతారు, ముఖ్యంగా జనసేనకు సంబంధించి. తర్వాత బీజేపీ కూడా కొన్ని సీట్లు ఏమైనా అడిగితే అడుగుని చేసింది. ఎందుకంటే అన్ని రకాలుగా జనసేన 2024లో 21 సీట్లకే పరిమితమైంది, ఊహించిన విధంగా. ఎందుకంటే 30 అన్నారు, 40 అన్నారు, 50 అన్నారు, చాలా వచ్చినాయి ప్రచారాలు. కానీ అది ఏం కాదు, 21కే వారు పరిమితమయ్యారు. సరే, 21 తీసుకున్నప్పటికీ కూడా 100% స్ట్రైక్ రేట్ కొట్టారు. అది చాలా అద్భుత విజయం. జనసేన చరిత్రలో ఇది ఒక కలికితురాయే. ఎందుకంటే 100% స్ట్రైక్ రేట్, అది ఎన్ని సీట్లు అయినప్పటికీ కూడా చాలా అరుదైన సక్సెస్ని వాళ్ళు సొంతం చేసుకున్నారు. సరే, మరి చాలామంది ఆశావాహులు ఉన్నారు. అధికారం వచ్చిందంటే బెల్లం దగ్గర చీమలు ఎలా చేరతాయో ఖచ్చితంగా ఆ రకంగా చేరతానే ఉంటారు. అది సదా మామూలు ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ కూడా. మరి జనసేనకు కూడా ఈరోజు పవర్ వచ్చింది కాబట్టి సామాజిక పరంగా ఉన్నాయండి, ఇంకో రకంగా ఉన్నాయండి, మాకు ఇది కావాలి, మాకు అది కావాలని అడిగే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు వరకు అంత ఆశాజనకంగా జనసేనకైతే రాలేదు అనే చెప్పాలి. వాళ్ళు కూడా బహిరంగంగానే మాట్లాడుతున్నారు కదా కొంతమంది. సో పవన్ కళ్యాణ్ గారి మధ్య కానీ, లేకపోతే లోకేష్ గారి మధ్య కానీ, చంద్రబాబు నాయుడు గారి మధ్య కానీ ఎటువంటి చిన్న పొరపాట్లు కూడా లేదు. చిన్న అంశాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నట్లుగా ఎక్కడ కనిపించట్లేదు. ముగ్గురు చాలా ఆప్యాయంగా ప్రేమగా ఉంటున్నారు. సరే, వాళ్ళు ఉంటున్నారు కదా అని చెప్పి కింద కేటర్ అంతా ఉండాలని లేదు కదా. ఇప్పుడు మన ఇంట్లో కూడా ఒక 3-4 ఎవరో ప్రేమగా అభిమానంగా ఉంటారు. మీరు ఉంటున్నారు కదా అని మీ చిన్నాన్నలో, పెదనాన్నలో, మీ అన్నయ్య గారి పిల్లలు, ఇంకోళ్ళ పిల్లలు అలా ఉంటారు కదా. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఒక ఆలోచనలు ఉంటాయి. సో మరి కింద కేటరు ఇంతకాలం మనం జెండా మోసాం కదా 12 ఏళ్ళ నుంచి, కనీసం లోకల్ దన్నా మనకు కావాలి కదా. సర్పంచ్ కిందో, లేకపోతే మున్సిపల్ కౌన్సిలర్ కిందో, లేకపోతే జడ్పీటీసీ కిందో, ఎంపీటీసీ కిందో, ఏదో వార్డు మెంబర్ల కింద, ఏదో ఒకటి. ప్రతి ఒక్కరికి కూడా పదవి అంటే ఎవరు వదులుకోరండి ఈ రోజుల్లోని. తనకు అర్హత ఉన్నా లేకపోయినా పదవి కావాలనే ప్రతి ఒక్కరు కోరుకుంటారు. రాజకీయ జెండా మోసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మనకి ఏదైనా దక్కితే బాగుండు, మనకి ఏదైనా దొరికితే బాగుండు అని. దీనివల్ల కూటమిలో ఏదో విభేదాలు వస్తాయి, ఇంకోటి వస్తాయని నేను అంటలేదు. కానీ ప్రతి ఒక్కరిలో ఆశ పెరుగుతున్నది. సో దీనికి ఏంటంటే జన సైనికులకు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వెనకాతలు నడిచిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో, వీర మహిళలు, వాట్ ఎవర్ ఇట్, వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్, బంపర్ ఆఫర్ అని చెప్పి నిన్నటి నుంచి పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం. జనసేనకు 40%. చాలా ఆశ్చర్యంగా, అసలు 40% ఎందుకు ఇస్తారు, ఎలా ఇస్తారు, ఇంపాసిబుల్ అని అనుకోవచ్చు. కానీ దీనికి ఒక ఈక్వేషన్ కూడా ఉన్నది. ఎందుకు 40% జనసేన కంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాలకు సంబంధించి, సరే 11 వాళ్ళకి తీస్తే, సరే 11 వాళ్ళని కలుపుకున్న అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలి కదా. 175 నియోజకవర్గాలకి 40%. అంటే 175 నియోజకవర్గాలకి 40% కాదు వాళ్ళ లెక్క. 21 స్థానాలు ఏవైతే జనసేన 100% స్ట్రైక్ రేట్తో గెలిచారో ఆ 21 స్థానాల్లో 40% వాళ్ళు తీసుకోవడానికి ఒక ప్రపోజల్ పెట్టారట. ఆల్మోస్ట్ అది గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. ఎందుకంటే మరి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లో వాళ్ళే గెలిపించుకుంటే బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ బాధ్యత వాళ్ళ మీదే పెట్టేశారని వస్తున్న టాకు. 40% అక్కడ వరకు పరిమితం. తర్వాత అన్నది ఎవరు బలాబలాలు ఎవరున్నది. అక్కడ జనసేన గట్టిగా ఉంటే ఆ ప్రాంతంలో ఇస్తారు, అక్కడ కాదు, ఎక్కడన్నప్పటికీ కూడా ఎవరు స్ట్రాంగ్ అయితే వాళ్ళకి ఇవ్వాలన్నది. సో ఇదో మంచి పరిణామం. నిజంగా ఇదే జరిగితే ఆ ఎమ్మెల్యేలకి కొద్దిగా ప్రాతినిధ్యం ఇచ్చినట్టు ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. స్థానిక ఎమ్మెల్యేకి 5% 10% అసలు ఉంటే అసమ్మతులు పెరిగిపోతాయి. సో ఒక మంచి స్ట్రాటజీతోటే పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారని. ఎందుకంటే 40% అంటే తక్కువేం కాదు. 21 నియోజకవర్గాల్లో 40% అంటే చాలామందికి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మిగతా ప్రాంతాల్లో సరే ఒక 10 అంటారో, 15 అంటారో, 20 అంటారో వాళ్ళు ఇచ్చుకున్నది. ఆ 40% బీజేపీ జనసేనకు కలిపి 21 స్థానాలు వాళ్ళ స్థానాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి ఎక్కువ ప్రయారిటీ
ఇవ్వడానికి. వాళ్ళు గెలిచిన స్థానాలు, తెలుగుదేశం పార్టీ గెలిచిన స్థానాలను పక్కన పెడితే మిగతా అన్ని కూడా తెలుగుదేశం పార్టీ కాబట్టి వాళ్ళు ఎలాగైనా సరే 60-70 లేకపోతే 70-80% వాళ్ళకి ఇచ్చుకుంటారు. సో ఇందులో ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నిలబడిన చోట జనసేనకి ఎక్కువ ఇస్తే అది ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. మేము ఎక్కువ కదా, మాది ఎక్కువ కదా అని ఈ రకంగానే మాట్లాడుకుంటే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ 21 నియోజకవర్గాలు ఏదైతే జనసేన నియోజకవర్గాలు ఉన్నాయో ఇందులో తెలుగుదేశం పార్టీ పెద్దగా పేచి పెట్టే అవకాశం అయితే తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనది ఎమ్మెల్యే కాదు కదా అని. సో వాళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళు ఎక్కువ అడిగితే అది ఇబ్బంది. ఎందుకంటే గ్రౌండ్లో కూడా గ్రౌండ్ ప్రకారంగా మనం చూసుకుంటే వాళ్ళకున్న స్ట్రెంత్ మనం చూసుకుంటే అంత బలంగా అన్ని నియోజకవర్గాల్లో వాళ్ళు లేరు కాబట్టి, గెలిచిన నియోజకవర్గాల్ని వదులుకోకూడదు కాబట్టి ఈ ఒప్పందానికి వచ్చారు అని. ఇది చాలా మంచి న్యూసే వాళ్ళకి. అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతిరోజు ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే ఆయన శస్త్రచికిత్స చేయించుకున్న దగ్గర నుంచి ఏదో రెస్ట్ తీసుకుంటారు, 1 నెల 2 నెలల్లో రారేమో అనుకున్నారు. డాక్టర్ గారు 10-15 రోజులు తీసుకోమని 4 రోజులకి ఈయన బయటకు వచ్చేసారు. వచ్చి ఏంటి వరుస మీటింగులు పెడుతున్నాడు. దీని మీద ఆయన కసరత్తు చేస్తున్నాడు. ఏ రకంగా పార్టీని పెంచాలి, ఏ రకంగా ముందుకు సాగాలి, ఏ రకంగా అసంతృప్తులను బుజ్జగించాలి. ఫస్ట్ అది చేయాలండి. ఏ రాజకీయ పార్టీ అయినా అసంతృప్తులను బుజ్జగించగలగాలి, లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు వచ్చేస్తాయి. ఇప్పుడు అదే స్ట్రాటజీ తోటి పవన్ కళ్యాణ్ గారు ముందుకు సాగుతున్నారు. 40% జనసేనకి 40%. ఆ 21 నియోజకవర్గాలకు సంబంధించి వాళ్ళు తీసుకోవడానికి ఒక ప్రపోజల్ పెట్టారట. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ దానికి పెద్దగా వ్యతిరేకించడానికి ఏమీ లేదు. ఎందుకంటే వీళ్ళకి చాలా స్థానాలు ఉన్నాయి కాబట్టి 25 లేకపోతే 25, 26 బీజేపీ వీళ్ళన్నీ కలుపుకుంటే అది పెద్ద కష్టం ఏం కాదు. 150 స్థానాలు దగ్గర వాళ్ళకు ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా వీళ్ళు కాంప్రమైజ్ అయ్యే విధంగా తెలుగుదేశం పార్టీ గెలిచిన స్థానాల్లో జనసేన వెళ్ళి ఎక్కువగా మాకు ఇది కావాలి అది కావాలని అడగకుండా వీళ్ళ స్థానాల్లో వాళ్ళు వచ్చి మాకు అంత షేరే కావాలి, మా స్థానాల్లో ఉన్నంత షేరే ఇక్కడ కావాలి అని వాళ్ళు అడగకుండా ఇప్పుడు మన లోకేష్ గారు ఏదో అన్నారంటున్నారు 85, 80, 15, 5 ఇవన్నీ కూడా దీనికంటే ఇది 21 నియోజకవర్గాలను సంతృప్తి పరిస్తే అవును గెలిచిన చోట వాళ్ళు ఎక్కువ తీసుకున్నారు అన్న పేరు వస్తుంది. అలాగే బీజేపీకి కూడా అవకాశం ఛాన్స్ ఎక్కడ ఉంది. మిగతా ప్రాంతాల్లో జనసేన ఎక్కువ బలం ఎక్కడుందో, జనసేన గెలుస్తుంది అనుకున్న ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో వాళ్ళు ఇవ్వడానికి. ఎందుకంటే నాదెండ్ల మనోహర్ కూడా అదే చెప్తున్నారు. 24లా ఇప్పుడు ఉండదు, గెలిచే స్థానాలు ఏవైతే ఉన్నాయో బలంగా ఉన్న స్థానాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం తీసుకోకపోతున్నామని చెప్పి ఆయనే చెప్తున్నారు. సో మరి పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ ఈ రకంగా వెళ్తుంది. మరి రేపు లోకల్ వార్లో ఎలా ఉంటుంది? సో దీన్నంతటినీ తట్టుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యూహాలు రచిస్తున్నారు. ఆయన కూడా ముఖ్య నేతలతోటి వీళ్ళందరితోటి కూడా సమాలోచనలు చేస్తున్నారట. ఎందుకంటే డూ ఆర్ డే అండి, సెమీఫైనల్స్లో ఉన్నది ఇది. 2 సంవత్సరాలు అయ్యింది, కూటమిలో వ్యతిరేకత వచ్చింది అని ప్రజల్లోకి ఒక వాయిస్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తన పవరు నిలబెట్టుకోగలగాలి, గత వైభవాన్ని మళ్ళీ పునరావృతం చేసుకోగలగాలి, మంచి ఫైట్ ఇవ్వగలగాలి. అమ్మ వ్యతిరేకత వచ్చిందని చెప్పాలని. ఎందుకు నేను ఇంతలా చెప్తున్నాను అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్సీపీ మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది, వాళ్ళు పని అయిపోయింది అని ఎప్పుడు వచ్చింది వాయిస్? ఎమ్మెల్సీ ఎలక్షన్లో వచ్చింది. అందరూ గుర్తుంచుకోండి. అంటే రాజకీయాల్లో ఒక ఇండికేషన్స్ వస్తుంటాయి. సో వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ 2 సంవత్సరాల్లో కూటమంతా ఫెయిల్యూర్ అయిపోయింది, ఇంక మనమే గెలాలి అనుకుంటే ఉంటే ఇక్కడ సక్సెస్ చూపించుకోవాలి. ఇక్కడ సక్సెస్ చూపించుకుంటే ఇదే పబ్లిసిటీ అవుతుంది. ఆ ఎమ్మెల్సీలో ఏమైంది? అంత పవర్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా సరే ఎమ్మెల్సీలు కొట్టలేకపోయారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది వాళ్ళ డౌన్ఫాల్. అది అలా కొట్టుకుంటా 151 నుంచి 11కి తీసుకొస్తుంది. సో వీళ్ళేంటి 2 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇంకొక సంవత్సరం అండి, ఇక తిప్పి కొడితే ఇంకోటి ఏముంటుంది, ఇంకొక సంవత్సరం ఏంటంటే ఇంక ఎన్నికలు అంటారు. ఇప్పటి నుంచే రేపు ఎల్లుండి ఎన్నికలు జరుగుతున్నాయా, సార్వత్రిక ఎన్నికలు అన్నట్లుగా ఒక అగ్గి రాజుకుంటుంది. ఇలాంటిది ఈ ఈరు అయిపోయింది అంటే 27లో అడుగు పెట్టారు అంటే ఇంక ఎన్నికలు వచ్చేసినట్టే. 27 ఎండింగ్ కల్లా ఎవరిదాళ్ళు ఇంకా నియోజకవర్గాలు ఆయన ఏదో పాదయాత్ర అంటున్నారు, లేకపోతే ఇంకొక యాత్రలు మొదలైపోతాయి. ఏదైనప్పటికీ కూడా జన సైనికులకు మాత్రం ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఫుల్ హ్యాపీ. 40% వాళ్ళకి సీట్లు ఇచ్చే విధంగా ప్రణాళిక అయితే సిద్ధం చేశారు. మిగతా ఎవరైతే బలంగా ఉన్నారో వాళ్ళని కూడా కొన్ని సీట్లు ఇచ్చి
వాళ్ళకు కూడా గెలిపేలా అంటే ఎట్టి పరిస్థితుల్లోనే గెలాలి. ఏదో సీటు తీసుకుండి మనం ఏదో వచ్చింది కదా అని చెప్పి సంబరాలు చేసుకోకుండా గెలిచే విధంగా జనసేన వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే జన సైనికులకి ఆ నియోజకవర్గంలో ఉన్న వీర మహిళలకి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నారట. 40% మీకే. మరి గెలుస్తారో ఓడతారో చూసుకో.